దేశవ్యాప్తంగా మరొక ఎన్నిక అయితే ఇప్పుడు దేశ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోందని చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికపై కాంగ్రెస్ పోటీ చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా మరి స్పష్టమైన మెజార్టీ లేదు, ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా ఇండి కూటమి మరి కాంగ్రెస్ పట్టుబట్టి ఒక ఎన్నిక జరగాలని దీంట్లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మరి నిలబెట్టడం కావచ్చు, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన కూడా ఈ ఎన్నిక జరగడం కావచ్చు. దేశవ్యాప్తంగా మరి ఏం జరగబోతుందనే ఒక టెన్షన్ అయితే కొనసాగుతోంది. మరి ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి సంబంధించి రాధాకృష్ణన్కి మాత్రం 439 మంది సభ్యుల, అంటే ఇటు లోక్సభ సభ్యులు కావచ్చు, అటు రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఓవరాల్గా 439 మంది సభ్యుల బలగం అయితే ఆయనకు ఉంది. సో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మరి సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇండి కూటమి అభ్యర్థికి కూడా మరి 324 మంది సభ్యులు ఉన్నారు, ఇటు లోక్సభ సభ్యులు అటు రాజ్యసభ సభ్యులు కావచ్చు. సో ఈ 324 మంది ఓటేసినప్పటికీ కూడా, పూర్తి స్థాయిలో ఓటేసినప్పటికీ కూడా మరి ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఎన్నిక జరగవలసిందేనంటూ కూడా మొండిగా మరి వాదించడంతో మరి ఇది ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికైతే మరి బీజేపీ ఆ కోరిక ప్రకారం జరగాల్సి ఉండే, కానీ ఆ కోరికను కావచ్చు, ఆ వాదనను కావచ్చు కాంగ్రెస్ తోచిపుచ్చింది. ఎన్నికకు పోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నిక అయితే మరి ఉపరాష్ట్రపతి విషయంలో కావచ్చు ఎవరు గెలుస్తారనే చర్చ కూడా కొనసాగుతోంది. మరి ఈ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇండి కూటమికి సంబంధించిన అభ్యర్థి కూడా దేశమంతా పర్యటించారు. సుమారు 781 మంది మరి ఉభయ సభలకు సంబంధించిన సభ్యులు, ఎంపీలు ఓటేస్తారు కనుక వాళ్ళందరినీ కూడా కలిసి నేను రాజకీయ నాయకుడిని కాదు, సో ఖచ్చితంగా నేను మరి ఒక రాజకీయ నాయకునిలాగా నేను ఎన్నికల్లో పోటీ చేయటం లేదు, సో మీరందరూ కూడా నాకు మద్దతు ఇవ్వాలని చెప్పడం కావచ్చు. మరి మొత్తానికైతే ఈ ఎన్నికలో ఒక సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈరోజైతే పోలింగ్ కొనసాగుతోంది. సో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఓడిపోతామని తెలిసినా మరి ఎందుకు ఈ ఎన్నికల్లో ఒక అభ్యర్థిని నిలపడం కావచ్చు, తర్వాత ఇండి కూటమి అభ్యర్థిని మరి గెలిపించుకోవాలనే తాపత్రయం కావచ్చు మరి ఎందుకు కలుగుతుందనే అంశంలో అనేక అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. మరి గతంలో కొన్ని మరి ఎంపీలు అయినప్పటికీ కూడా కొంతమంది వేసిన ఓట్లు చెల్లకుండా పోవడం కావచ్చు, అదే క్రమంలో కొంతమంది క్రాస్ ఓటింగ్ కూడా పాల్పడతారనే ప్రచారం కూడా జరుగుతుండడం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి మ్యాజిక్ ఫిగర్ 392 ఓట్లు రావాల్సిన ఉన్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి మరి సిపి రాధాకృష్ణన్కు 439 ఎంపీల మెజార్టీ ఉంది, మద్దతు ఉంది. అదే క్రమంలో మరి ఇక ఇండి కూటమికి సంబంధించి 324 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. సో దీంట్లో మరి మ్యాజిక్ ఫిగర్ 392ను దాటి కూడా మరి ఎన్డీఏ కూటమికి సంబంధించిన రాధాకృష్ణన్కు ఓట్లు పడే అవకాశం ఉంటుంది. సో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కేవలం ఒక 50 ఓట్ల విషయంలో మరి కొంత క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అదే క్రమంలో కొన్ని చెల్లని ఓట్లు కూడా పడే అవకాశం ఉంటుంది కనుక ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మరి ఖచ్చితంగా నాణానికి రెండు వైపులా మరి బొమ్మ బొరుసు ఉన్నట్లే ఖచ్చితంగా ఈ ఎన్నికల విషయంలో కూడా మరి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన జరుగుతున్న ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నికలో నిలబెట్టారు. సో మరి ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ఆశించినట్టుగా మరి 439 మంది సభ్యుల మెజార్టీ ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలుపు గుర్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పట్టుబట్టి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కొన్ని క్రాస్ ఓటింగ్ ద్వారా కావచ్చు, కొన్ని చెల్లని ఓట్లు కావచ్చు, ఏదైనా మ్యాజిక్ జరుగుతుందని ఆశిస్తుందేమో. సో ఆ రకంగానే మొత్తానికి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని బరిలో నిలిపారు. సో ఓవరాల్గా ఒక 100 ఓట్లు కనుక క్రాస్ ఓటింగ్ కానీ అలాగే మరి చెల్లని ఓట్లు కానీ ఉంటే ఖచ్చితంగా కొంత కాంగ్రెస్కు అనుకూలించే అవకాశం ఉంది. సో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కూడా గెలిచే అవకాశం ఉంది. ఇలాంటి కారణాలతోనే కాంగ్రెస్ మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి బరిలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని నిలిపారనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మరి చూడాలి, ఈరోజు సాయంత్రం అంటే రాత్రి 8 గంటల తర్వాత ఈ పోలింగ్కు సంబంధించిన ఫలితాలు వెలువడతాయి. నిజంగానే కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పైన ఆశలు పెట్టుకుందా, లేకుంటే చెల్లని ఓట్లపైన ఆశలు పెట్టుకుందా, మొత్తానికి అభ్యర్థిని నిలిపి ఓడిపోతామని తెలిసి కూడా మరి గెలుపు గుర్రమైన మరి ఎన్డీఏ అభ్యర్థిపై కూడా ఇండి కూటమిని అభ్యర్థిని నిలపడంలో ఆంతర్యం ఏంటిది అనేది మాత్రం మరికొన్ని గంటల్లో తేలనుంది.